సంవత్సరాల్లో మీరు ఏదో నాయకులు చెప్పడం తప్ప ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ కనపడట్లేదు అంటే మీరు ఏదో చెప్పడం తప్ప అంటే అలా కాదు ప్రజల్లో వ్యతిరేకత కనబడలేదని మీరు అడిగారా చూసారా? సూపర్ 6 అలా కాదు వినండి అన్న, సూపర్ 6 హామీలు సూపర్ 6 హామీలు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలకు హ్యాపీయా? ప్రజలకు హ్యాపీయా? వ్యతిరేకత ఉండదా? ఎందుకుండదు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు మీకు తల్లికి వందనం రావట్లే. మరి ఏంటి, రెండే ఉన్నాయి కదా, 2 హామీలకు సంబంధించే ఉన్నాయి కదా. సూపర్ 6లో తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, అవి కూడా పూర్తి స్థాయిగా లేవు. ఇదే 2 హామీలు లాస్ట్ బడ్జెట్ లో కూడా పెట్టారు. ఒకటే ప్రజల నుంచి వ్యతిరేకత విపరీతంగా ఉందండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు గుద్దేసుకోవడమే కదా, డబ్బులు ఇచ్చేయడం గుద్దేసుకోవడమే కదా. అక్కడ మీకు క్లియర్ గా కనబడతా ఉంది ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏం చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే కదా. మరి ఇదే నారా లోకేష్ గారు, మరి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు? ఆయనకు వర్తించదా? ఆయన ఏమని మాట్లాడాడు? నోటుకొచ్చిన మాటలు మాట్లాడాడు. అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని గజ దొంగ కిందన, పిరుకోడు, రకరకాల మాటలు. మరి ఆయనకు వర్తించదా? ఇప్పుడు యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది కదా. మరి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు చేస్తేనేమో అంతానేమో మంచి, పక్కనోడు చేస్తేనే మట్టికి చెడ్డ. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మా అక్క చెప్తా ఉంది, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్ని బూతులు మాట్లాడాడండి? 10 బూతులు మాట్లాడాడు. మరి యాక్షన్ ఏది? అందరికీ సమన్యాయమే కదా. సమన్యాయమే కదా. మొన్న ఆయన స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. స్పీకర్ కింద ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు. కాదు, మీరు కొంచెం బాగా తెలుగుదేశానికి భజన కొడుతున్నట్టు ఉంది. అయ్యో పాపం అని మీ దగ్గర ఏంటని? అమ్మా ఆగమ్మా బాబు. హలో, నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఇదే సేమ్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉంటే ప్రతిపక్ష హోదా కల్పించండి. ఖచ్చితంగా ప్రజల తరపున నుంచుని అధికార పక్షం, ప్రతిపక్షము సమాంతరంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 ఎమ్మెల్యేలు వస్తే 3 ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇదే సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ కదా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే సేమ్ గతంలో కూడా పీజేఆర్ గారు 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆయనకుంటే, ఆయన కూడా నంబర్స్ లేవు, సంఖ్యాబలము లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరగాలి అని అంటే ఒక హెల్తీ డెమోక్రటిక్ సిస్టమ్ ఉండాలండి. ఇప్పుడు మేము ప్రతిపక్ష హోదా ఏమో మీకు అందరు ఎమ్మెల్యేలాగా మీకు కూడా సమానం అని అంటే దాంట్లో అక్కడ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ప్రతి ఎమ్మెల్యేకి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడడానికి ఉంటుంది. ఆ 2 నిమిషాలు 3 నిమిషాల బదులు నేను బయట నుంచి మాట్లాడతాను, ప్రజలకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నారు కదా. మీరు నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అక్కడ అసెంబ్లీలో ఉండి మాట్లాడతారు. అదే చెప్తున్నారు కదండి. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మనం ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇవ్వకపోతే, మనం చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ ఉన్నది ఒకటే ప్రతిపక్షము, ఆ ప్రజెంటేషన్ ఇవ్వకపోతే వెళ్ళి ఉపయోగం ఏంటి అనేది అది.